గురుగారు, క్రోధ సంభవ అని లక్ష్మీ అష్టోత్తరం అమ్మవారిని స్తుతించింది. క్రోధం నుంచి అమ్మవారు ఉద్భవించడం ఏమిటి? ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి? కోపం ప్రవర్తనలో గనక ఉంటే దాన్ని క్రోధము అంటారు. ఆ రెండు పదాలకి మధ్య ఉన్నటువంటి తేడా అది. కోపాన్ని గనక మనం అదే పని కలిగి ఉండి ఎదుటివాడి మీద ఆ కోపంతో కూడిన ప్రవర్తన చూపిస్తే అది క్రోధము అంటారు. అమ్మ మరి క్రోధ సంభవాయ నమః అని లక్ష్మీ అమ్మవారి స్తోత్రంలో ఉంది. మనకి వెంటనే అనిపిస్తుంది ఏదో మంచిలోంచి పుట్టిన తల్లి నీకు నమస్కారం అంటే బాగుంటుంది, కానీ క్రోధంలోంచి పుట్టినటువంటి తల్లి నీకు నమస్కారం అంటున్నావు ఏమిటి అని అనిపిస్తుంది. అనిపించడానికి కారణం కూడా ఉంది. నిష్క్రోధ క్రోధశమని లలితా సహస్రనామం. లలితాదేవి అన్నా కూడా లక్ష్మీదేవే కదా. మరి లలితా శాస్త్రంలో ఏమో నిష్క్రోధ, కోపము లేనటువంటి తల్లి నీకు నమస్కారం, నిష్క్రోధాయ నమః అని. అక్కడేమో క్రోధం లేనటువంటి తల్లి నీకు నమస్కారం అంటున్నాడు. క్రోధ శమని, కోపాన్ని తగ్గించేటువంటి తల్లి నీకు నమస్కారం అని లలితా శాస్త్రంలో మనం చక్కగా పవిత్రంగా మనం చదువుకుంటున్నాం. మరి అదే నోటితోటి మనం లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్రంలో క్రోధ సంభవాయ నమః అని అంటున్నాం. దీనికి పరిష్కారంగా పెద్దవాళ్ళు ఎందుకని ఇట్లా రెండు వ్యతిరేక్తంగా ఉన్నాయంటే దీనికి పరిష్కారం ఏమని చెప్పారంటే, ఉండవలసిన సమయంలో కోపం ఉండాలట. ఎందుకంటే మహిషాసురుణ్ణి చంపటానికి దేవతలందరూ కోపం వహించారు. విపరీతమైన కోపం, ఒక్కడు కాదు ముక్కోటి దేవతలు. అంతమంది యొక్క కోపంలోంచి, వాళ్ళ కోపంతో కూడిన ప్రవర్తన క్రోధంలోంచి అమ్మవారు పుట్టారు. దుర్గాదేవి ఆ కోపంలోంచి పుట్టిందట. అందుకని ఆవిడ క్రోధ సంభవాయ నమః. ఆ కోపంలోంచి పుట్టింది కాబట్టి దుర్గా అంటే అందరూ భయపడిపోతారు. అందువల్ల మహిషాసురుడు అంతటి వాడు కూడా భయపడిపోయాడు. అందువల్ల అవసరమైన చోట, మన ఇంట్లోనేనమ్మా, పిల్లవాడిని మందలించే చోట మందలించాలి. అది కోపం అనేది హృదయం నుంచి వచ్చింది కాదు, పెదవి చివరి నుంచి వచ్చింది. కూర్చో, ఏంట్రా పని అని అంటే వాడు కొంచెం అది తప్పుడు పని అని తెలుసుకొని మంచి మాటగా మంచి మార్గంలో నడవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. తల్లి ఏ రకంగా వాడిని సరిదిద్దటానికి కోపాన్ని వహిస్తుందో, బిడ్డని సక్రమదారిలో పెట్టడానికి, తల్లి లోకాలన్నింటినీ ఏలేటువంటి తల్లి ఆవిడ కూడా దుష్టులైనటువంటి పిల్లల్ని చక్కగా సక్రమ మార్గంలో పెట్టడానికి కోపాన్ని అప్పుడప్పుడు వహిస్తూ ఉంటుంది. దుర్గాదేవి యొక్క స్వరూపాన్ని ఆవిడ వహిస్తూ ఉంటుంది కూడా. అందువల్ల ఆవిడ్ని క్రోధ సంభవాయ నమః అన్నారు. మరి నిష్క్రోధ, ఆవిడికి ఎటువంటి కోపము లేదు. లలితాదేవి అంటే లలితత్వం కలిగినటువంటిది, మృదు స్వభావం కలిగినటువంటి తల్లి. అంటే కోపం లేనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వారు, శాంత మనస్కులు ఎవరైతే ఉంటారో, అమ్మ మాకు శాంతాన్ని ప్రసాదించని కోరుకుంటే అప్పుడు ఆవిడ నిష్క్రోధ. కాబట్టి రెండు రూపాలని ఆ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి.